నా పేరు భరత్. నేను ఆర్మీలో జవాన్ని. ఇదే మా ఊరు. 2 సంవత్సరాల తర్వాత మా ఊరు వస్తున్నాను రాఖీ పండక్కి. అక్కలిద్దరికీ నేను వస్తున్నట్లు తెలియదు. సడన్గా నేను కనబడితే ఏడుస్తారు. కోర్స్ నేను ఏడుస్తాననుకోండి. అమ్మ పోయినా ఆ లోటే తెలియకుండా పెంచింది మా పెద్దక్క. ఇక చిన్నక్కకి నాకైతే ఒక్క నిమిషం కూడా పడదు. ఏమైందిరా సడన్గా? చిన్న ప్రాబ్లం అనుకుంటారా, చూడాలి. సరేరా. నువ్వు వెళ్ళేసే. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? మా తమ్ముడికి రాఖీ కట్టాను. అయ్యో తమ్ముడుకా? ఎక్కడుంటాడు తమ్ముడు? అక్కడ. అవునా, తీసుకెళ్తావా నన్ను? సరే నాతో రా. ఇక్కడ ఎందుకు ఉంటాడమ్మా తమ్ముడు? ఇక్కడే ఉంటాడు. ఇక్కడ ఉంటాడు అంకుల్. తమ్ముడు లేరా, నీకోసం రాఖీ తీసుకొచ్చా. తమ్ముడు లేరా, స్వీట్ బాక్స్ ఇచ్చాను నీకోసం. పాప మా పాప. ఏమైంది సార్ ఈ బాబుకి? 4 months బ్యాక్ చనిపోయిందండి. మాకు చెప్పకుండా వచ్చింది తమ్ముడికి రాఖీ కడదామని. అన్న చెల్లి, అక్క తమ్ముడు ఎంత గొప్ప రిలేషన్. చాలామందికి ఈ రిలేషన్ గొప్పతనం తెలియక తోబుట్టువులని దూరం చేసుకుంటున్నారు. ఏడుస్తూనే ఉంటావా అక్క? రాఖీ కట్టవా? పిచ్చిదాన్ని రా, ఆ విషయమే మర్చిపోయినా. కూర్చో.
చిన్నక్క 2 సంవత్సరాల తర్వాత వచ్చిన నన్ను చూసి పిచ్చేదైపోతుంది. అవునే, రాఖీ కట్టిను, గిఫ్ట్ అడగావానే? ఈసారి కూడా నువ్వు రావనుకున్నా కానీ వచ్చినావు. అంతకంటే పెద్ద గిఫ్ట్ ఏముందిరా? నాకు ఏ గిఫ్ట్ వద్దు. నువ్వు అడగకపోయినా నీకు ఒక పెద్ద గిఫ్ట్ ఇస్తా. అక్క, పెద్దక్క దగ్గర పోవాలి కదా? అవును, ఎట్లుందే పెద్దక్క? ఏమైందే? దానికి ఏందిరా, బాగానే ఉంటది. అవును, నానేడే? పోలీస్ స్టేషన్ పోయిండురా బావ మీద కంప్లైంట్ ఇవ్వడానికి. బావ మీద కంప్లైంట్ ఇచ్చుడైంది? అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? బావ వేరే అమ్మని ఉంచుకున్నారా. అప్పటి నుండి అక్కని బాగా కొడుతుండు, చాలా గొడవలు అవుతున్నాయి. అందుకే నాన్న పోలీస్ స్టేషన్ పోయిండు. కనీసం నాకు ఒక్క మాట అయినా చెప్పలేదు ఏందక్క? పెద్దక్కకైతే అన్ని సార్లు కాల్ చేశాను, కనీసం ఒక్కసారి కూడా చెప్పలేదు నాకు అది. సరేపా, అక్క దగ్గరికి వెళ్ళి రాఖీ కట్టించుకుందాంపా. వద్దురా, మనం కనబడితేనే బావ బాగా గొడవ చేస్తుండు. అయినా బావ ఇంత చేస్తుంటే వాళ్ళు ఎవరు ఏమంటలేరా? బావ వాళ్ళ అక్క వచ్చి బాగా గొడవ చేసిందిరా. ఆమెతోని కూడా గొడవ పెట్టుకున్నాడు. రాఖీ పండక్కి కూడా రావద్దన్నాడు. బావ ఎవ్వరు చెప్పిన అయిన పరిస్థితుల్లో లేరురా. మనిషే కదా, అర్థమయ్యేలా చెప్తే ఎవడైనా వింటాడు. రాకపోయాం. నువ్వు ముందు బట్టలు మార్చుకోరా, తర్వాత పోదాం. దా. తమ్ముడు, ఏయ్ ఆగవే. కేసు పెట్టడానికి నీ అయ్యని పోలీస్ స్టేషన్ పంపిస్తావు, ఇప్పుడు నన్ను కొట్టడానికి నీ తమ్ముని ఆర్మీ నుంచి పిలిపించినావా? బావా బావా, అక్క నీకు ఎందుకు నచ్చడం లేదు ఒక్క మాట చెప్పు బావ. నువ్వు చెప్పే రీజన్ నాకు కరెక్ట్ అనిపిస్తే అక్కతో నీకు విడాకులు ఇప్పిస్తా, మా అక్కకి వేరే పెళ్లి చేపిస్తా. చెప్పు బావా. ఏంది, మీ అక్కకు వేరే పెళ్లి చేస్తావా? ఏం మాట్లాడుతున్నావురా? అవును బావా, నేను నిజమే మాట్లాడుతున్నా. మా అక్క నీ పర్సనల్ లైఫ్ అడ్డొస్తుందనే కదా మా అక్కను కొడుతున్నావు. మా అక్క నీ లైఫ్లో నుండి వెళ్ళిపోతే అప్పుడు నీకు ఏ అడ్డు లేకుండా హ్యాపీగా ఉండొచ్చు. తను నీలాగే నచ్చిన వానితోటి హ్యాపీగా ఉంటుంది. బరి తెగించిన లెక్క నువ్వు తప్పది కాబట్టి మా అక్క ఇద్దరు కలిసి ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. రేయ్, నేనేమన్నా మీ అక్కకు విడాకులు ఇస్తాను చెప్పానా? ఎందుకట్లా మాట్లాడుతున్నావు? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత గొప్ప మనసు బావ అనేది. విడాకులు ఇవ్వవు, నువ్వు ఎంజాయ్ చేస్తూనే ఉంటావు. మా అక్కేమో నిన్ను చూసుకుంటూ ఉండాలి, అంతేనా? సరే, ఏం చేయమంటావు మా అక్కని? ఇప్పటి లెక్కనే ఉండొచ్చు కదా, నేను మంచిగానే చూసుకుంటాను కదా ఆమెను. బావా, భర్త కోసం ఏ భార్య అయినా తిండి పెట్టకపోతే పస్తులు ఉంటుంది. ఎంత అప్పున్నా కట్టుకుంటుంది, ఎంత తాగొచ్చినా కూడా ఊడ్చుకుంటుంది, ఎన్ని కష్టాలున్నా మీతో పంచుకుంటుంది. కానీ మరో ఆడదాంతో మాత్రం పక్క వంచుకోదు బావా. నీ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయని, నీ దగ్గర భరించలేనంత ప్రేమ ఉందని చెప్పేసి మా అక్క నీతో ఉండలేదు. మా అక్క దగ్గర నీ మీద భరించలేనంత ప్రేమ ఉంది. అందుకే నువ్వు తప్పు చేస్తున్నా నువ్వే కావాలనుకుంటుంది. తమ్ముడు, ఇక చాలురా, బావనేమనకురా. చూసినావా బావ,
అది భార్య అంటే. ఏ తల్లైనా తన కొడుకుని 20 సంవత్సరాలు పెంచి తర్వాత పెళ్లి చేస్తూ తనలాగే తన కొడుకుని చూసుకోవాలని చెప్పి ఇంకొక తల్లి చేతిలో పెడుతుంది. తను ఎవరో తెలుసా? భార్య. చూడు బావ, బామ్మారిది ఎప్పుడు బావ మంచి కోసమే చెప్తాడు. అర్థం చేసుకో బావ. నేను చాలాసార్లు బాధపడ్డా. ఇక నుంచి నేను మంచిగా చూసుకుంటా. నాకు ఇంకెవ్వరు వద్దు. నువ్వు ఒక్కదాన్ని ఉంటే చాలు. అరే, ఇక నుంచి మీ అక్క నేను బాధపడి జాగ్రత్తగా చూసుకుంటా. సరే బావ. సరే, ఇంట్లోకి వెళ్దాం. నాకెవరు రాఖీ కట్టరా? రాఖీ పండుగ రాఖీ కట్టండి. నాకు రాఖీ కట్టు. అక్క 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 రాఖీ కట్టు. నాకెవరు రాఖీ కట్టరా? రాఖీ కట్టు అక్క. రాఖీ కట్టు. నాకు అక్క చూడలేదా? నాకు కట్టించవా? రాఖీ కట్టించవా? బట్టలు బాగున్నాయా? ఇప్పుడు నీకు రాఖీ కట్టిపిస్తా. రాఖీ కట్టే రాఖీ కట్టారు. తమ్ముడు అక్క రాఖీ కట్టాలి. అక్క రాఖీ కట్టింది. తమ్ముడు అక్క నాకు రాఖీ కట్టింది. నాకు రాఖీ కట్టింది. తమ్ముడు అక్క రాఖీ కట్టింది. అక్క తమ్ముడు నాకు రాఖీ కట్టున్నాను. నాకు కట్టించిన తమ్ముడు. నాకు కట్టిన అక్క. ఏందక్క, ఎవరా ఫోను? ఎందుకని సార్లు కట్ చేస్తున్నావు? అది రమేష్ అని మనూరేరా తమ్ముడు. రోజు నేను కాలేజ్ కూతుంటే నా ఎంబడి పడుతుండు. నాకు ఇష్టం లేదని చెప్పినా అస్సలు వినట్లేదురా. టార్చర్ చేస్తుండు. ఎన్నిసార్లు నెంబర్ బ్లాక్ చేసినా వేరే వేరే నెంబర్ల నుంచి ఎత్తుండు.
చెప్పే. నన్ను ఇక్కడ ఒకడు ఏడిపిస్తున్నాడు, తొందరగా రారా. వాడు ఎడున్నా చెప్పు. ఇప్పుడే వస్తున్నా. అయిపోయి నా కొడుకు నా చేస్తాడు. వాడు నేను ఎవడో ఒకడు ఉండాలి ఈరోజు. అక్క వీడేనా నడిపించింది? వీడేనా? నా కోడక్క మా అక్క నడిపిస్తావరా నువ్వు? ఇన్ని గుండెలరా నీకు? మీ అక్క నేర్పిస్తే నీకు ఇంత కోపం వస్తుందారా? నువ్వు ఏడిపించిన అమ్మాయి కూడా ఎవడుకోడానికి అక్కే కదరా. వాడు అక్క నేర్పిస్తే వానికి కోపం వస్తుందని నీకు తెలియదారా? చెప్పరా, ఎవరు నేర్పించావనో చెప్పరా. సైలెంట్ అయిపోయావేంట్రా? మీ ఇంట్లో ఆడపిల్ల లాంటిదే కదరా. ఏ ఇంట్లో ఆడపిల్ల అయినా కూడా ఇలా ఆడిపిస్తారా? ఎక్కడ చూసినా ఇవే ఘోరాలారా. అందరిని అమ్మా నాన్నలే కదరా పెంచేది. అసలు ఎక్కడ జరుగుతుందిరా తప్పు? భారత మాతను ఆక్రమించాలని చూసే రాక్షసులు బార్డర్లోనే ఉన్నారనుకున్నా. భారతదేశం నిండా ఎక్కడ పడితే అక్కడ ఉన్నారా? ఎవ్వరు పాటించినా పాటించకపోయినా భారతీయులందరూ నా సహోదరులు అనే మాట ప్రతి జవాను పాటిస్తాడు. రాఖీ కడితే ఏ చెల్లకో అక్కకో ధైర్యం ఇస్తాడు కావచ్చు. ఏ రాఖీ కట్టకున్నా కూడా భారతదేశం మొత్తం ధైర్యం ఇచ్చేవాడే. జవాన్ 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 జవాన్. నువ్వు అనుకున్నంత చెడ్డవాన్ని అయితే కాదు నేను. అందరు అమ్మాయిలు ఎంబడి పడలేదు నేను. మన ఆడపిల్లల్ని మనమే కాపాడుకోలేని పరిస్థితికి తీసుకురాకండ్రా ప్లీజ్. నీకు బుద్ధి చెప్పనికే మీ అక్కతో ఈ నాటకం ఆడించిన. అరే తమ్ముడు, తమ్ముడు ఆగరా. అరే తమ్ముడు, వచ్చి 4 రోజులే అయింది, ఇంకో 2 రోజులు ఉండొచ్చు కదరా. ప్లీజ్ రా, ఉండరా. 4 రోజులే కదా, ఉండు. నువ్వు వచ్చినట్టే అనిపిస్తలేదు అసలు. ఉండదు కదా తమ్ముడు. ఉండొచ్చు 2 రోజులు. ఉండరాదు నాయన, 2 రోజులు. నన్ను వెళ్ళనియండి. కనీసం నేనైనా ఈ మాత్రం వచ్చిన. ఎంతోమంది వాళ్ళ అక్క చెల్లెలతో రాఖీలు కట్టించుకోకుండా అక్కనే బార్డర్ నుండి ఈ తమ్ముని ఇక్కడికి పంపించింది. వాళ్ళ కోసమైనా నేను వెళ్ళాలి. ప్లీజ్ నన్ను వెళ్ళనియండి. ఈ రోజు జరిగిన తీవ్రవాదుల కాల్పుల్లో 10 మంది జవాన్లు మృతి చెందారు. అందులో తెలంగాణ ప్రాంతం నుండి మేజర్ భరత్ కూడా ఈ ఉగ్రవాదుల దాడిలో చనిపోయారు. మీరెవరండి? నమస్తే. నేను భరత్ వాళ్ళ ఫ్రెండ్ అండి. భరత్ మీకు ఈ లెటర్ ఇవ్వమని చెప్పాడు. కూర్చో. అప్పు, ఈ లెటర్ నీకే. అక్క, ఈ లెటర్ చదివే సమయానికి నేనుంటే చాలా సంతోషిస్తాను. లేకుంటే మీరు బాధపడకండి. రాఖీ పండక్కి నీకు పెద్ద గిఫ్ట్ ఇస్తా అన్నా కదా. ఈ లెటర్ ఇచ్చిన నా ఫ్రెండ్ విక్రమ్, వీడే నేను ఇచ్చే గిఫ్ట్.
పరాయి స్త్రీలో అమ్మని చూసేంత గొప్ప గుణం ఉన్నోడు నా ఫ్రెండ్. అంతకన్నా గొప్ప గుణం ఇంకొకటి లేదు. మా అక్కని పెళ్లి చేసుకుంటావారా అని అడిగితే నిన్ను చూడకుండానే చేసుకుంటా అని మాటిచ్చాడు. వాడు నీకు నచ్చితే ఈ పెళ్లి ఒప్పుకో. మీతో రాఖీ కట్టించుకున్నందుకు నేను ఉన్నా లేకున్నా మిమ్మల్ని చూసుకునే బాధ్యత నాదే. ఇదే అక్క నా రాఖీ పండగ బహుమతి, నా రాఖీ పండగ బహుమతి, నా రాఖీ పండగ బహుమతి, నా రాఖీ. ఏ ఇంట్లో అయినా రాఖీ కడితే అక్కకో చెల్లెకో రక్షణగా ఉంటారు. కానీ ఏ రాఖీ కట్టకున్నా ఆడపడుచులందరికీ రక్షణ కల్పించేవారే బార్డర్లో జవాన్లు, భారత్ లోపల పోలీసులు. సెల్యూట్ టు ఇండియన్ ఆర్మీ అండ్ పోలీస్ 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 పోలీస్. వెల్కమ్ టు వరంగల్ వాయు ఛానల్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట బెల్ని ఇట్లా కొట్టండి.